మనం ప్రీవియస్ వీడియోస్ లో కంట్రోలర్స్ ని క్రియేట్ చేసాం, అలాగే ఫిల్టర్స్ క్రియేట్ చేసాం, అలాగే న్యూ డైరెక్టివ్స్ ని కూడా క్రియేట్ చేసాం. సో అలా క్రియేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ లో రాసేదండి యాంగులర్ డాట్ మాడ్యూల్, తర్వాత తర్వాత ఇక్కడ వచ్చేసేమో మన యాప్ నేమ్, తర్వాత ఓపెనింగ్ ఫోర్ బ్రాకెట్స్ పెడుతున్నాము, ఒక వేరియబుల్ లో సేవ్ చేస్తున్నాము, తర్వాత ఆ వేరియబుల్ నేమ్ డాట్ కంట్రోలర్ అయితే కంట్రోలర్, ఫిల్టర్ అయితే ఫిల్టర్స్ యూజ్ చేసుకుని మనం చేస్తున్నాం కదా. అసలు ఈ కోడ్ ఎందుకు రాస్తున్నాం ఇక్కడ యాంగులర్ డాట్ మాడ్యూల్ అని చెప్పి? సో మనం ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే ఎవ్రీ యాంగులర్ జేఎస్ ఫిల్టర్స్ కానీ డైరెక్టివ్స్ కానీ ఏదైనా స్క్రిప్ట్ లో మనం కంట్రోలర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం మ్యాండేటరీగా యాంగులర్ డాట్ మాడ్యూల్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకుని ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేసి దానికి కంట్రోలర్ ని అసైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నా అప్లికేషన్ ఏంటి, యూజింగ్ ద కంట్రోలర్స్ నా ఫస్ట్ నేము లాస్ట్ నేము నా ఫంక్షన్ నుంచి వెళ్తున్నాయి, స్క్రిప్ట్ నుంచి వెళ్తున్నాయి, వాటిని అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి. ఓకే, వెంకట్ వికింగ్స్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే కావాలి అంటే కంట్రోలర్ ని యూజ్ చేసుకుని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుని ఆ డివ్ ఎలిమెంట్ లోనే యాంగులర్ జేఎస్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి అక్కడ మన ng-యాప్ అని రాస్తున్నాం. రాయగానే అక్కడి నుంచి మనకి యాంగులర్ జేఎస్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ng-యాప్ ఈక్వల్స్ టు మై యాప్, మై MYA అని ఇచ్చా అంటే ఇప్పుడు మన యాంగులర్ జేఎస్ యాప్ నేమ్ వచ్చి MyYA. అలాగే కంట్రోలర్స్ తోటి డిఫైన్ చేసుకుంటున్నావు కాబట్టి ng-, అనే కంట్రోలర్ అనే డైరెక్టివ్ ని చేసుకుని ng-, కంట్రోలర్ ఈక్వల్స్ టు myCTRL అంటే ఇక్కడ మన కంట్రోలర్ నేమ్ వచ్చేసి myCTRL. సో ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ నేమ్ కన్కాటినేటెడ్ విత్ ద లాస్ట్ నేమ్ రాశారు కదా. సో ఇప్పుడు మనం myCTRL అనే కంట్రోలర్స్ కి కోడ్ డిఫైన్ చేసుకోవాలి. కోడ్ డిఫైన్ చేయాలి అంటే కంపల్సరీగా మనం మాడ్యూల్ ని క్రియేట్ చేసుకోవాలి, యాంగులర్ జేఎస్ మాడ్యూల్ ని క్రియేట్ చేసుకోవాలి ఇందులో స్క్రిప్ట్ లో, రైట్? సో ఫస్ట్ యాంగులర్ జేఎస్ మాడ్యూల్స్ డిఫైన్ అన్ అప్లికేషన్. The module is container for the different parts of an application. The module is container for the application controllers. The controllers always belongs to a module, creating a module, right? So మనకు ఫిల్టర్స్ కానీ మాడ్యూల్స్ కానీ ఏవైనా సరే, కంట్రోలర్స్ కానీ ఏవైనా సరే ఆల్వేస్ బిలాంగ్స్ టు ద మాడ్యూల్. ఓకే, మనం ఇప్పుడు ఒక కంట్రోలర్ ని డిఫైన్ చేసుకోవాలనుకున్నాము, అలాంటప్పుడు కంపల్సరీగా మనం ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేసుకోవాలి. మాడ్యూల్ ని క్రియేట్ చేయాలంటే మరి ఏంటి ప్రాసెస్? సో క్రియేటెడ్ యూజింగ్ ద యాంగులర్ జేఎస్ ఫంక్షన్ యాంగులర్ డాట్ మాడ్యూల్. మాడ్యూల్స్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే యాంగులర్ డాట్ మాడ్యూల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను దీనికి కంట్రోలర్ డిఫైన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి యాంగులర్ డాట్ మాడ్యూల్, ఇది స్క్రిప్ట్ ట్యాగ్ యాంగులర్ డాట్ మాడ్యూల్, దీనికి రెండు పారామీటర్స్ పాస్ చేస్తాం. ఫస్ట్ పారామీటర్ వచ్చి MyYA అంటే మన అప్లికేషన్ నేమ్, తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ డాట్. సో ఇక్కడ వరకు మనం మాడ్యూల్ ని క్రియేట్ చేసాం. ఈ మాడ్యూల్ కి రిలేటెడ్ గా దేన్ని క్రియేట్ చేయాలి, కంట్రోలర్ ని క్రియేట్ చేయాలి కాబట్టి డాట్ కంట్రోలర్. సో ఈ కంట్రోలర్ లో కూడా రెండు పారామీటర్స్ ని పాస్ చేస్తున్నాము. myCTRL అనేది మన కంట్రోలర్ నేమ్, తర్వాత ఫంక్షన్ ఆఫ్ $scope. సో ఫంక్షన్ లో $scope అనే పారామీటర్ తోటి ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాము. సో $scope డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు $scope డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు వికింగ్స్. సో ఫైనల్ గా మై కంట్రోలర్ ని కాల్ చేయడం ఇలాగనమాట. అంటే కంపల్సరీగా మనం ఏదైనా ఫిల్టర్స్ కానీ లేకపోతే కంట్రోలర్స్ కానీ డిఫైన్ చేసుకోవాలంటే ఫస్ట్ మాడ్యూల్ ని డిఫైన్ చేసుకోవాలి. మాడ్యూల్ కి సింటాక్స్ ఏంటంటే యాంగులర్ డాట్ మాడ్యూల్, రెండు పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి అప్లికేషన్ నేమ్, సెకండ్ వచ్చి ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఇలా కాకుండా మరి ఇందాక ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఎప్పటికప్పుడు ఓన్గా డిఫైన్ అంటే మై mod ఈక్వల్స్ టు, సో ఇక్కడ మై mod ఈక్వల్స్ టు MOD ఈక్వల్స్ టు యాంగులర్ డాట్ మాడ్యూల్. సో
ఈ బోర్డుని అంతా తీసుకొచ్చి ఒక వేరియబుల్లో పెట్టుకొని ఆ వేరియబుల్ని మనకు అవసరం వచ్చినప్పుడల్లా కాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ మై మాడ్లో ఏముంది, యాంగులర్ డాట్ మాడ్యూల్ మై వైఏ. సో ఇది యాక్చువల్గా యూజ్ ఆఫ్ మాడ్యూల్స్ అనమాట. మనం ఏదైనా కంట్రోలర్స్ అయినా ఫిల్టర్స్ అయినా ఏది క్రియేట్ చేయాలనుకున్నా ఫస్ట్ మనం మాడ్యూల్ని క్రియేట్ చేసుకోవాలి.